ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 325 వీడియో మీ ముందుంది. దాదాపు 3000కు పైగా ప్రశ్నలు ఇప్పటికే అప్లోడ్ అయి ఉన్నాయి. స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ ప్రతిదీ కూడా మరి కవర్ చేయడం జరుగుతుంది. ఇక ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. 2025 సెప్టెంబర్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ వరుసగా డిస్కస్ చేస్తున్నాం. ఇక ఈరోజు మనము ఈ వీక్లో ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, దీంట్లో గిరిజన సంస్కృతికి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ పేరుతో ఇటీవల ప్రారంభించింది? ఇది గుర్తుంచుకోండి, డిజిటల్ యూనివర్సిటీ. ఒక డిజిటల్ యూనివర్సిటీ గిరిజన సంస్కృతి, ట్రైబల్ కల్చర్కి సంబంధించి వరల్డ్లోనే మొట్టమొదటి డిజిటల్ యూనివర్సిటీ అని చెప్తున్నారు. దాన్ని ఏ పేరుతో రీసెంట్గా మనకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టార్ట్ చేసింది అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. ఆది సంస్కృతి విద్యాలయ, మహావిద్యాలయ. రైట్, ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ యూనివర్సిటీ ఇది ట్రైబల్ కల్చర్కి సంబంధించి ఏ పేరుతో రీసెంట్గా స్టార్ట్ చేసింది? 3 ఆప్షన్స్ ఉన్నాయి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆది సంస్కృతి పేరుతోటి ఇది స్టార్ట్ అయిందండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 2, 2025 సెప్టెంబర్ 14-15 తేదీలలో జాతీయ మహిళా సాధికార సదస్సు, ఉమెన్ ఎంపవర్మెంట్ సదస్సు ఎక్కడ జరిగింది అనేది ప్రశ్న. రైట్, 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. న్యూఢిల్లీ, తిరుపతి, చెన్నై, ముంబై. రీసెంట్గా మనకి ఇది తిరుపతిలో జరిగిందండి ఈ సదస్సు. జాతీయ మహిళా సాధికార సదస్సు, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్, ఇట్లాంటివి గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, భారత్ పొరుగు దేశాల విషయంలో అనుసరిస్తున్న విజన్కి సంబంధించిన మహాసాగర్ విస్తరించండి. మనకి పొరుగు దేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం, అంటే మాల్దీవులు కానివ్వండి, మారిషస్, శ్రీలంక, నేపాల్, భూటాన్, ఏవైతే ఇండియా చుట్టూ ఉన్నటువంటి ఈ నైబర్ కంట్రీస్ ఉన్నాయో వీటికి మనము ప్రియారిటీ ఇస్తున్నాము. అందులో ముఖ్యంగా ఈ సముద్రాలకు సంబంధించి, అంటే హిందూ మహాసముద్రంలో కానివ్వండి ఉన్నటువంటి కంట్రీస్ విషయంలో మనం అనుసరిస్తున్నటువంటి విజన్కి సంబంధించి ఒకటి ఉంది మనకు, మహాసాగర్ అని. సో దీని యొక్క ఫుల్ ఫామ్ మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్. సో ఇవి మనకి ఈ భారత్ తన చుట్టూ ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ పట్ల అనుసరిస్తున్నటువంటి మహాసాగర్ అనే కార్యక్రమానికి సంబంధించిన ఫుల్ ఫామ్, మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజియన్స్. గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫుల్ ఫాము, మనకు అడిగే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి ఎగ్జామ్స్లో. క్వశ్చన్ నెంబర్ 4, వాతావరణ పరిస్థితులను అత్యంత ఖచ్చితత్వంతో లెక్కగట్టే ఆధునాతన అరుణిక అనే సూపర్ కంప్యూటర్లను భారత ప్రధాని ఎక్కడ ప్రారంభించారు? ఇది 2024కి సంబంధించిందండి, అంటే రీసెంట్ది ఏం కాదు. ఇది 2024 సెప్టెంబర్ 26నే మనకు ఈ అరుణిక అనే 2 సూపర్ కంప్యూటర్లను మనకు, ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ కండిషన్స్, వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అంచనా వేయడానికి ఈ 2 సూపర్ కంప్యూటర్స్ని స్టార్ట్ చేశారు. ఎక్కడ అనేది ఇక్కడ ప్రశ్న. మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. డెహ్రాడూన్, ఢిల్లీ, అహ్మదాబాద్, పూణే. రైట్ ఆన్సర్ వచ్చేసి పూణేలో స్టార్ట్ చేశారండి. ఈ 2 కంప్యూటర్ల పేర్లు కూడా గుర్తుంచుకోండి, వాటి పర్పస్ గుర్తుంచుకోండి. డెఫినెట్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది, అంటే ఎందుకంటే ఇది పాత, అంటే 2024 అయినప్పటికీ కూడా ఎప్పుడైనా ప్రశ్న వస్తుంది భవిష్యత్తులో. క్వశ్చన్ నెంబర్ 5, శత్రు విమానాలు, డ్రోన్లను నేలకూల్చే లేజర్ కాంతి పుంజాన్ని ఇజ్రాయెల్ ఇటీవల అభివృద్ధి చేసింది. దీని పేరేమిటి? జస్ట్ లేజర్ లైట్ తోటే ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది అంటే ఎవరైతే శత్రు విమానాలు కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, మిస్సైల్స్ కానివ్వండి, వాటి మీద అటాక్ చేస్తుంది లేజర్ లైట్ తోటే. ఇది చాలా తక్కువ ఖర్చు, జస్ట్ $2 తోటే మరి ఈ పని కానిచ్చేస్తుంది. ఇంతకుముందు ఉన్నటువంటి సిస్టమ్స్ ఏవైతే ఉందో మీకు ఐరన్ డోమ్ కానివ్వండి, డేవిడ్ స్లింగర్ కానివ్వండి, ఇట్లాంటి సిస్టమ్స్ వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది ఇజ్రాయెల్కి. అట్లా కాకుండా తక్కువ ఖర్చుతోటి మనకు ఈ లేజర్ కాంతి పుంజాన్ని రీసెంట్గా ఇజ్రాయెల్ అభివృద్ధి చేసింది. దీని పేరేంటి అనేది ప్రశ్న ఇక్కడ. ఐరన్ బీమ్, ఐరన్ డోమ్, లైట్ రేస్, లేజర్ లైట్స్. 4 ఆప్షన్స్ ఉన్నాయి. కన్ఫ్యూజింగ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా. రైట్, ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇది. శత్రు విమానాలు, డ్రోన్లను నేలకూల్చే లేజర్ కాంతి పుంజాన్ని ఇజ్రాయెల్ ఏ పేరుతో అభివృద్ధి చేసింది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఐరన్ బీమ్ అండి. లేకుంటే చాలామంది క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే ఐరన్ డోమ్కే ఆన్సర్ చేసేస్తారు. ఐరన్ డోమ్ కాదు, ఐరన్ బీమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఒక్కసారి ప్రయోగానికి అయ్యే ఖర్చు జస్ట్ $2.
క్వశ్చన్ నెంబర్ 6. 2024-25 సంవత్సరానికి గాను దేశంలో ఉత్తమ సహకార బ్యాంకు, బెస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏది ఎంపికైంది? తెలంగాణ సహకార కేంద్ర బ్యాంకే 2024-25 సంవత్సరానికి గాను దేశంలో బెస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంపికైందని టెస్కాబ్ అంటాం దీన్ని. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఎపెక్స్ బ్యాంక్ అంటాం కదా. సో ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న, ఎందుకంటే తెలంగాణకి వస్తుంది కాబట్టి డెఫినెట్గా మనకు తెలంగాణ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఏ రాష్ట్రంలో 12 గంటల వ్యవధిలో 1.5 కోటి మొక్కలు నాటి ప్రపంచ రికార్డు సృష్టించారు? ఒక రాష్ట్రంలో మనకు అంటే అమ్మ పేరు మీద ఒక మొక్క అనే ఒక భారత ప్రధానమంత్రి చేపట్టిన ఒక కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక స్టేట్లో 12 గంటల వ్యవధిలో 1.5 కోటి మొక్కలు నాటారండి. ఇది వరల్డ్ రికార్డ్. ఇది ఇంతవరకు ఏ స్టేట్లో అట్లా జరగలేదు. అది ఏ స్టేట్లో అనేది ఇక్కడ ప్రశ్న. మనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ బర్త్డే సెప్టెంబర్ 15 పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరిగింది. ఏ స్టేట్లో? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను: గుజరాత్, పంజాబ్, ఒడిస్సా, మహారాష్ట్ర. కామన్ స్టూడెంట్ అయితే జనరల్గా ఏం చేస్తారంటే గుజరాత్ని ఫస్ట్ ఆప్షన్గా ఎంచుకుంటాడు, కానీ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఒడిస్సా అండి. గుర్తుంచుకోండి, ఒడిస్సాలో మనకి సెప్టెంబర్ 17, 2025. గతంలో మధ్యప్రదేశ్ పేరిట ఉన్న ఈ రికార్డును అయితే వీరు అధిగమించారని. ప్రజెంట్ ఒడిస్సా ముఖ్యమంత్రి వచ్చేసి మోహన్ చరణ్ మాంఝీ. క్వశ్చన్ నెంబర్ 8. ఇటీవల కేరళలో ఏ ప్రాణాంతక వ్యాధితో 19 మంది ప్రాణాలు కోల్పోయారు? రీసెంట్గా మన కేరళలో ఒక డిసీజ్ అండి, ప్రైమరీ అమీబియా మెనింజో ఎన్సెఫలైటిస్ అనే డిసీజ్ అండి ఇది. దీంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధికి కారణం ఏంటంటే మెదడు తినే అమీబా, నెగ్లేరియా ఫౌలేరియా అనే ఒకటి. దానివల్ల ఈ ప్రమాదకరమైనటువంటి వ్యాధి సంభవించి 19 మంది ప్రాణాలు అయితే కోల్పోయారు. క్వశ్చన్ నెంబర్ 8. దేశంలో మొట్టమొదటి ISO సర్టిఫైడ్ పోలీస్ స్టేషన్గా ఏది వార్తల్లో నిలిచింది? ISO అంటే ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. ISO సర్టిఫైడ్ పోలీస్ స్టేషన్గా ఇండియాలో మరి తొలి పోలీస్ స్టేషన్ అర్తుంకల్ పోలీస్ స్టేషన్ అండి, కేరళ. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి ఈ పోలీస్ స్టేషన్ ISO 9001:2015 క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ QMS అది క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్ పొందింది. అర్తుంకల్ పోలీస్ స్టేషన్, కేరళ. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 9. ప్రపంచ వెదురు దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? వెదురు కూడా ఒక దినోత్సవం ఉందండి. ఈ మధ్యకాలంలో వెదురును చాలా వాణిజ్య అవసరాల కోసం వాడుతున్నారు. రీసెంట్గా మీకు అస్సాంలో గోలాఘట్ జిల్లాలో భారత ప్రధాని వెదురు తోటి తయారు చేసే బయో ఇథనాల్ ప్లాంట్ ఫస్ట్ అండి ఇండియాలోనే ఇట్లాంటిది, దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మరి ఆ సందర్భంగా ప్రపంచ వెదురు దినోత్సవం అనేది సెప్టెంబర్ 18న జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం. గుర్తుంచుకోండి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే. క్వశ్చన్ నెంబర్ 10. బీమా పాలసీలను సులభంగా కొనుగోలు చేయడానికి వీలుగా బీమా పాలసీలకు సంబంధించిన కామర్స్ వెబ్సైట్గా పేర్కొనే దేనిని IRDA రీసెంట్గా ప్రారంభించింది? ఈ ఇన్సూరెన్స్ పాలసీలు, క్లెయిమ్స్, అటు మనకి క్లయింట్కి ఏజెన్సీకి మధ్య సంబంధాలు ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి రీసెంట్గా ఒక పోర్టల్ స్టార్ట్ అయిందండి ఇన్సూరెన్స్ పాలసీ సంబంధించి. ఆ పోర్టల్ ఏది? బీమా సుగమ్ పోర్టల్. ఇట్లాంటి చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే బీమా సుగమ్ పోర్టల్ స్టార్ట్ చేశారు. IRDA అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అండి. గుర్తుంచుకోండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ IRDA. బీమా అభివృద్ధి నియంత్రణ సంస్థ అంటాం. ఇది నియంత్రణ అభివృద్ధి సంస్థ. ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ని నియంత్రించడం కోసం IRDAని ఏర్పాటు చేశాం మనం. 2025 సెప్టెంబర్ 17న ఇది మరి ఈ పోర్టల్ స్టార్ట్ అయింది. బీమా సంస్థలు, పాలసీదారులు, మధ్యవర్తులను ఒక్క వేదిక మీదకు ఈ పోర్టల్ తెస్తుంది. ప్రతి భారతీయుడికి బీమా పాలసీలను సులువుగా, సజావుగా అందించడానికి ఇది తోడ్పడుతుంది. లాస్ట్ క్వశ్చన్. H1B వీసాదారుల వార్షిక ఫీజును ఇటీవల అమెరికా ఎంతకు పెంచింది? రైట్, రీసెంట్గా మనకి న్యూస్లోకి వచ్చిందండి. ఇది 4 ఆప్షన్స్ ఇచ్చాను: $1,00,000, $10,00,000, $1,000, $10,000. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి $1,00,000 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది $1,00,000 రైట్ ఆన్సర్. ఇవేవి కూడా రైట్ ఆన్సర్ కావు, రీసెంట్గా పెంచడం జరిగింది. గుర్తుంచుకోండి. 2025 సెప్టెంబర్ 21 నుండి ఇది అమలవుతుంది. అత్యుత్తమ నైపుణ్యాలున్న వ్యక్తులను అమెరికా రప్పించడానికి మనకి ఎప్పుడు స్టార్ట్ అయినాయి H1B వీసాలు అంటే 1990లో స్టార్ట్ అయినాయండి. H1B వీసాలు జారీ చేస్తున్నారు. కానీ ఆరోపణ ఏంటంటే తక్కువ వేతనాలు, తక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళే వీటిని దుర్వినియోగం చేసి అమెరికాకు వస్తున్నారు. తద్వారా అమెరికన్స్కి జాబ్స్ రావట్లేదు. కాబట్టి వాళ్ళని నియంత్రించడం కోసమే
ఈ వార్షిక రుసుమును $1,00,000 పెంచుతున్నట్టు రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.